ఏమంటారు మోడీ గారు చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారనమాట ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని. సో, మనము ఈ ఇన్నోవేషన్స్, ఈ క్రియేటివిటీ నుంచి పిల్లల్లో అది నింపేసి వాళ్ళ నుంచి ఒక మంచి సొసైటీకి యూజ్ అయ్యే రోబోట్స్‌ని తయారు చేయగలుగుతామా? ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలుగుతామా? ఈ సాల్వ్ చేసిన దాన్ని మనం ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌లోకి తీసుకెళ్ళగలుగుతామా? ఒక 10 మందికి అది యూజ్ అయ్యేలాగా, అది జాబ్ ఇచ్చేలాగా అది మనం తయారు చేసుకోగలుగుతామా? ఈ స్కిల్స్ అన్ని పిల్లలకి నేర్పిస్తూ అంటే మనం నేర్చుకున్నాం ఓకే. నేర్చుకున్నది ఇతరులకు ఉపయోగపడనప్పుడు దానికి వాల్యూ ఉండదు కదా! కాబట్టి ఇతరులకు ఉపయోగపడాలి. ఇతరులకు ఉపయోగపడాలంటే అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? సొసైటీ ఏంటో తెలియాలి. సో, ఈ పిల్లల్ని సొసైటీలోకి పంపించి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకొని ఇందులో మనం ఏది చేయగలుగుతాం మనం నేర్చుకున్న దాంతోని సో వాళ్ళతోని రోబోట్స్ చేయించి ఒక పేటెంట్ లెవెల్ వరకు తీసుకెళ్ళగలుగుతామా అని చెప్పేసి దాదాపు ఒక 4-5 పేటెంట్స్ వరకు అప్లై చేయించాను పిల్లలతో. ఏమైనా వచ్చాయా ఇప్పటికి? ఒకటి అప్రూవ్ అయిపోయింది. ఈవెన్ యూఎస్ పేటెంట్ కూడా వచ్చేసింది. అద్వైత్ అని చెప్పేసి ఆ అబ్బాయిది కన్ఫర్మ్ అయిపోయింది, పేటెంట్ వచ్చేసింది. సో ఆయన చేసిన ఇన్వెన్షన్ ఏంటంటే బ్రెత్ నుంచి లంగ్ డిసీజ్ ని ఐడెంటిఫై చేయడం. సో బ్రెత్ సెన్సర్ ఉంటుంది, మామూలుగా ఆల్కహాల్ డిటెక్టింగ్ ఉంటాయి కదా, సో అలా మనం ఆ సెన్సర్ దగ్గర బ్రెత్ ఇస్తే దాన్ని డిటెక్ట్ చేసి దాని రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, వాటి మెజర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి అది ఇచ్చి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది అనమాట. ఏఐ మోడల్లోకి తీసుకెళ్ళి కంప్లీట్గా ఒక ప్రోడక్ట్ని చేయగలిగాం అనమాట. 0 నుంచి ఒక 11th గ్రేడ్ అబ్బాయి